ఛానల్ తేజస్వి సురేష్ ప్లానెట్. నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు గైస్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈ వీడియో ఏంటి అంటే, నేను ఆల్రెడీ మినీ వ్లాగ్స్ చేశాను కదా డివోషనల్ డే అవుట్స్ అని చెప్పి, చూడకపోతే వెళ్ళి చూసేయండి. అక్కడ టెంపుల్స్ గురించి మాట్లాడాం కదా, ఆ టెంపుల్స్ గురించి ఇక్కడ కొంచెం క్లియర్గా మాట్లాడుకుందాం. ఫస్ట్గా కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్ చాలా బాగుంది. వైజాగ్లో కూడా కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ వేరు, ఈ టెంపుల్ వేరు. అండ్ నెక్స్ట్ మేము అక్కడి నుంచి కుండలేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ నుంచి కుండలేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళే మధ్యదారిలో రూట్ అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాము కానీ ఈవినింగ్ వెళ్ళిన వైబ్ వచ్చింది. గోదావరి వల్ల మంచిగా చల్లగా గాలి వచ్చేయడం వల్ల చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఆ వ్యూస్ చూసేయండి. చూసారు కదా, ఇప్పుడు కుండలేశ్వర స్వామి టెంపుల్కి ఇలా స్టార్ట్ అవగానే అక్కడ మనకి శివుని స్టాచ్యూ కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ లోపలికి వెళ్ళాము, మంచిగా బ్లెస్సింగ్స్ తీసుకున్నాము శివుడివి. అండ్ ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటి అంటే, గోపురం పైన శివునికి సంబంధించింది రాసి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకైతే అది బాగా నచ్చింది, మీకు కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ పక్కన కనిపిస్తున్నారు కదా, ఒకే కాలుండి శివుడు ఏకపాదుడు, అండ్ నెక్స్ట్ అన్నపూర్ణదేవి, అలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ నెక్స్ట్ మేము అక్కడి నుంచి ద్రాక్షారామం వెళ్ళాము. ద్రాక్షారామం అనేది చాలా ఫేమస్ టెంపుల్ కదా, నాకు కూడా చాలా బాగా నచ్చింది. నేను ఫీల్ అయ్యాను, అయ్యో ఇప్పటి వరకు ఈ టెంపుల్కి ఎందుకు నేను వెళ్ళకుండా ఉన్నాను అని చెప్పి. ఇక్కడ ఈ చెట్టు ఉంది కదా, ఈ చెట్టు చాలా బాగుంది. నేను అటు నుంచి చూసి ఫుల్గా మొత్తం చెట్టే అనుకున్నాను, కానీ ఇటు సైడ్ చూసి వస్తే ఇక్కడ కూడా దేవుడు ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇది గోదావరి. గుడికి వెళ్ళే వాళ్ళందరూ స్నానం ఆర్ కాలు కడుక్కొని వెళ్తారు కదా, మనకి ప్రతి టెంపుల్లో ఉంటుంది కదా, అలానే ఇక్కడ నాకు యూనిక్గా అనిపించింది ఏంటి అంటే, శివలింగం అనేది ఇక్కడ 14 feet ఉంటుందంట. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తాం కదా, అక్కడ శివలింగం చూశాను. కిందకి వచ్చిన తర్వాత చూస్తే శివలింగం ఎండ్లెస్గా ఉంది, పైకి ఉంది, ఏంటి ఇలా ఉంది అని చెప్పి బయటకు వచ్చి అడిగితే ఇలా చెప్పారనమాట. కిందన శివలింగం స్టార్ట్ అయ్యి మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఎండ్ అవుతుంది, అక్కడ మనం దర్శనం చేసుకుంటాము అని. అండ్ గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. బాయ్ గైస్.